హలో మామ అందరికీ. మనమైతే ఈరోజు నుండి స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోదాం డ్రోన్ ఎట్లా కనెక్ట్ చేయాలి ఏంది అనేది. సో మనం యూజ్ చేసేది MK15 మామ ప్రజెంట్. సో MK15లో పైన మీకు గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ లైట్ అది రెడ్లో ఉంటుంది. గ్రీన్ వచ్చిందంటే డ్రోను రేడియో రెండు కనెక్ట్ అయ్యాయని. సో డ్రోను రేడియో కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, GCS గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే స్టెప్ బై స్టెప్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం డ్రోన్ బ్లూటూత్ డివైస్ సెలెక్ట్ చేసుకున్నాం. సో అక్కడ మనకు మన బ్లూటూత్ డివైస్ అదేనా కాదా ఎలా తెలుసుకోవాలి అని అంటే, నెక్స్ట్ మనం వచ్చేసి CETX, ఇప్పుడు మేము యూజ్ చేసే దాంట్లో CETX యాప్ ఉంటుంది. అందులో డేటా లింక్లోకి వెళ్ళిపోతే లాస్ట్ 4 డిజిట్స్ చూసుకోండి, 2695. సో అది కూడా మన బ్లూటూత్ డివైస్ నెంబర్ అనమాట. నెక్స్ట్ మనం అయితే డ్రోన్ కనెక్ట్ చేసుకున్నాం. సో మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది కదా స్క్రీన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటాను రేడియోకి. హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ చూడండి, మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేయగానే శాటిలైట్ నుండి మొత్తం మ్యాప్ అనేది మనకు వచ్చేసింది. ఎన్ని మళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏంది ఫీల్డ్ ఏంది అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో మనమైతే మాన్యువల్ ఓపెన్ చేసుకున్నాం. ఫెన్స్ బౌండరీ అయితే పెంచ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఫెన్స్ బౌండరీ మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ర్యాండమ్గా పెట్టుకుంటాను. 1 కిలోమీటర్, 1100 మీటర్స్, 1200 మీటర్స్ అలా. సో మనకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు, ఫార్మర్కి చెప్పినాం వీడియో తీయడానికి. సో ఫార్మర్ అయితే వీడియో తీశారు మన డ్రోన్ స్ప్రేయింగ్ది. సో డైలీ మనం స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయిపోదాం అమ్మ. ఎండింగ్లో మనం ఫార్మర్ రివ్యూ కూడా పెట్టాము. నెక్స్ట్ మీకు నమస్తే. మొత్తం మనది ఎన్ని ఎకరాలు మందు కొట్టినాం? ఇప్పుడు ఎన్ని పంపులు కొట్టినామే? మొత్తం మంచిగా పడ్డదా మందు? సాటిస్ఫైయా? కొట్టిన కాడికి అయితే ఏం తేడా రాలేదు కదా, మొత్తం మంచిగా పడ్డది కదా. ప్రతిసారి వాళ్ళు కొడతారు ఈ పొలం అంతా? రైట్. ప్రతిసారి ఫార్మర్ మాకే పిలుస్తాడు ఈ ఫీల్డ్ మీద. సో ఇది రెగ్యులర్ ఫీల్డ్ అనమాట మనకు 10 ఎకరాలు. నమస్తే. మొత్తం మనది ఎన్ని ఎకరాలు? ఇప్పుడు ఈడ కొట్టింది మనం ఎన్ని ఎకరాలు కొట్టినాం? 3.5 ఎకరాలలో 4 పంపులు పట్టినాయి. మంచిగా పడ్డదా మందు? మొత్తం ఏమైనా పొరవైనట్టు అనిపించిందా? మొన్న ఆడ కొట్టినాం కదా 4 ఎకరాలు, అది మంచి పని చేసిందా? ఓకే. చూసారు కదా, మనకి ఎన్ని ఎకరాలు కొట్టామనేది అసలు మ్యాటరే కాదు. ఫార్మర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి ఫార్మర్కి మన స్ప్రేయింగ్ నచ్చితే ఊర్లో ఇంకా 10 మందికి చెప్తాడు. సో ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంది, కాంటాక్ట్స్ పెంచుకోవడం, రిలేషన్ పెంచుకోవడం.